చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఇంటిలోని ఫర్నిచర్తో పాటు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పగిలిపోయిన విలువైన వస్తువులు టీడీపీ నేతలే దాడి చేసినట్టుగా నల్లపురెడ్డి ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దాడి చేశారని అంటున్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేశారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. స్క్రీన్ మీద ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. నెల్లూరులో హై టెన్షన్ నెలకొంది. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం దాడి జరిగింది. నెల్లూరు నగరంలోని జేవీఆర్ కాలనీ సమీపంలో ఉన్న నల్లపురెడ్డి ఇంటిపై కొందరు మూకుమ్మడిగా వచ్చి ఇంటిని పూర్తిగా గుల్ల చేసిన పరిస్థితుంది. ఫర్నిచర్ని, అక్కడ ఉన్నటువంటి కార్ని, వెహికల్స్ని, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు పూర్తిగా ధ్వంసం చేసి పారేశారు. విలువైన వస్తువులను పగలగొట్టి నానా బీభత్సం ఎక్కడ చేశారు. స్క్రీన్పై దాడి చేసిన తర్వాత దృశ్యాలు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఇంతలా బీభత్సం ఎవరు చేశారు అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరులు చేశారని నల్లపురెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇంత ఆగ్రహానికి కారణం ఏం కనిపిస్తోంది? ఇంత ఆగ్రహంతో ఊగిపోయి నల్లపురెడ్డి ఇంటికి వచ్చి ఎందుకు దాడి చేశారు అంటే దానికి ఒక బలమైనటువంటి రీజన్ ఉంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేశారు నల్లపురెడ్డి. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. ఒక్కసారిగా నల్లపురెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఆగ్రహం పెల్లుబికింది. ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఇంత దారుణంగా నల్లపురెడ్డి మాట్లాడతావా అంటూ ఇంటికి వచ్చారు. అసలు నల్లపురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఏమన్నారో ఒక్కసారి మీరు కూడా వినండి. ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పీహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు. ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగున్నట్లేదు. మొహం అంతా ఇప్పుడు ప్రికారేషన్ పడున్నాడు. అతన్ని నాన్న హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని అనవసరంగా గొంతు తెచ్చుకున్నాడు ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేకున్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయిన ప్రభాకర్ రెడ్డి నువ్వు. అది నల్లపురెడ్డి చాలా అసభ్యకరంగా, అభ్యంతరకరంగా మాట్లాడిన పరిస్థితుంది. నల్లపురెడ్డి చేసిన ఈ కామెంట్సే నిప్పురవ్వరా చేశాయి. ప్రశాంత్ రెడ్డిపై మధ్యాహ్నం సమయంలో, సోమవారం మధ్యాహ్నం ఈ వ్యాఖ్యలు చేశారు. రాత్రి దాడి జరిగింది. పెద్ద ఎత్తున ఇంటిని ధ్వంసం చేశారు. దాడి జరిగిన సమయంలో నల్లపురెడ్డి ఇంట్లో లేనట్టుగా తెలుస్తుంది. దాడి జరిగిన వెంటనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు వైసీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి వచ్చారు. ఈ దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ దాడి చేయించాడంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడికి కారణమైన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోవూరులో ఈ ఘటనతో రాజకీయ ఉద్రిక్తత ఏర్పడింది. రెండు పార్టీల మధ్య ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నల్లపురెడ్డి చేసినటువంటి కామెంట్స్ పూర్తిగా నెల్లూరు రాజకీయాన్ని ఒక హీట్ ఎక్కించినటువంటి పరిస్థితి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా చాలా అంటే చాలా తీవ్ర పదజాలంతో మాట్లాడిన పరిస్థితి. ప్రశాంత్ రెడ్డి, నీ చరిత్ర తెలుసు. నీ చరిత్ర ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ పిహెచ్డీలు చేసావో మాకు తెలుసు. సూరత్లో ఏంటి, గుజరాత్ రాష్ట్రంలో, ఆ తర్వాత కాశీలో ఏంటి, మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఏంటి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏంటి, నీ చరిత్ర మొత్తం తెలుసు అని మాట్లాడారు. ఎంత దారుణంగా ఒక మహిళా ఎమ్మెల్యేని, ఒక మహిళను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ఇంత దారుణంగా, అసభ్యంగా, ఒక చెత్త వ్యాఖ్యలని చెప్పాలి. రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. ఇష్టం వచ్చినట్టుగా ప్రలాపనలు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒక మహిళను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారని ఎవరు అనుకోలా. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఇంకా ప్రభాకర్ రెడ్డి గారిని ఏమంటారు? ప్రభాకర్ రెడ్డి నీ దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు,
ప్రశాంత్ రెడ్డి ఏమైనా చేయొచ్చు, నువ్వు నిద్రలోనే పోతావు, లేదంటే బయట ఇంకెక్కడన్నా ఏదన్నా జరిగి అయిపోతుంది నీ పని, మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్నీ జరుగుతూ ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు, ఇది మాట్లాడింది. ఇక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నల్లపురెడ్డి ఇంత దారుణంగా ఒక మహిళను ఉద్దేశించి, ఒక కుటుంబాన్ని ఉద్దేశించి ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తారా? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఎంత దారుణంగా ఉందంటే, అమరావతి మహిళల గురించి చెత్త వ్యాఖ్యలు మనం చూసాం. ఇంకా అమరావతి మహిళలు వాటిని మర్చిపోలా. అమరావతి మహిళలు ఇంకా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే అమరావతి మహిళలు వేశ్యలతో పోల్చారు కదా, అంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా అట్టుడికిపోయారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగినాయి. అది మర్చిపోకముందే ఇంకో వైసీపీ నాయకుడు అక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక కుటుంబం మీద, మహిళా ఎమ్మెల్యే మీద, వారి భర్త ఎంపీ వేమిరెడ్డి గారి మీద ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తారని చెప్పి ఎవరు ఊహించాల. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ముఖ్యంగా వేమిరెడ్డి అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో నల్లపురి ఇంటికి వెళ్ళి అక్కడ కోపంతో రగిలిపోతున్నారు. గుండె మండుతుంది, కడుపు రగులుతోంది ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత. ఎందుకంటే రాజకీయాలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, అది వైసీపీయా, తెలుగుదేశం పార్టీయా, ఇంకో పార్టీయా, ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ భాష ముఖ్యం, వాళ్ళు మాట్లాడే పదజాలం ముఖ్యం. రాజకీయాల్లో నీతివంతంగా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా, కనీసం ఒక మహిళా ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే మహిళ కదా, ఆ మహిళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఉంటుంది కదా. నీ చరిత్ర తెలుసు, నువ్వు ఎన్ని పిహెచ్డీలు చేశావో, మళ్ళీ పిహెచ్డీ అంటే ఏంటో తెలుసుగా మీకు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గుజరాత్లో పిహెచ్డీ చేశారంట, కాశీలో పిహెచ్డీ చేశారంట, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. వేమిరెడ్డి నువ్వు ఎందుకు చేసుకున్నావయ్యా నీ పెళ్ళి, ఇదే మాట్లాడేది. వేమిరెడ్డి నువ్వు ఇంకా నేను ఆ బయట పూర్తిగా ప్లే చేయలేదు, కానీ ఇంకా నల్లపురెడ్డి ఏమంటాడు, వేమిరెడ్డి నువ్వు నిజంగా కోరుకుంటే ఒక ముక్కుపచ్చలాలనేటువంటి అమ్మాయిని, ఒక కన్నెపిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసావండి కదా, ఆ పోయి ఆమెను ఎందుకు చేసుకున్నావు, ఇట్లా మాట్లాడచ్చండి. రాజకీయాల్లో ఉన్నళ్ళు కనీసం కొద్దిగా సభ్యత, సంస్కారం ఉండాలి కదా. ఆదర్శంగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులు ఇంత బరితెగింపు వ్యాఖ్యలు, ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తారని చెప్పి ఎవరు ఊహించట్లా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయి అనడానికి ఇలాంటి వ్యాఖ్యలు నిదర్శనం. సో నేనేమంటానంటే, వాళ్ళు కడుపు మండటానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా లేకపోతే వేమిరెడ్డి అభిమానులు, అనుచరుల, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు కడుపు మండిపోయి గుండె రగిలిపోయి ఆ విధంగా దాడి చేసింది కరెక్టే అనిపిస్తుంది. నిజంగా అలా అంత దారుణంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తారో అండి? ఒక మహిళ పట్ల, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఒక మహిళే కదా, వాళ్ళకి సిస్టర్స్ అంటే మహిళలే కదండి. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా. ఇంత దారుణంగా, ఇంత పద్ధతి లేకుండా, ఇంత నీచ రాజకీయం అవసరమా? నేను తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం కనిపిస్తుంది. నిజంగా స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూస్తుంటే వేమిరెడ్డి అనుచరులు, అభిమానులు ఎంత కోపంతో రగిలిపోయి ఆ ఇంటికి వచ్చి దాడి చేసినటువంటి పరిస్థితుందో మనం చూస్తున్నాం. మొత్తం ఫర్నిచర్ అంతా కూడా చిందరవిందరగా పడిపోయింది. ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేసేది. అక్కడ ఉన్నటువంటి మంచాలు కావచ్చు, టీపాయిస్ కావచ్చు, అక్కడ బయట వెహికల్ చూడండి మొత్తం తిరిగేసారు. అంత కోపంతో రగిలిపోయారు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే, పార్టీ నాయకులు ఎవరైనా సరే, ఎవరు చేసినా అలాంటి వ్యాఖ్యలు ఖండిస్తుంది సుమన్ టీవీ. ముఖ్యంగా మహిళల పట్ల చాలా గౌరవంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఇంత దారుణమైనటువంటి పదజాలం వాడితే కనుక డెఫినెట్గా ఇలాంటివి సుమన్ టీవీ మరింత ఫోకస్డ్గా ఉంటుంది. మహిళల పక్షాన నిలబడి, మహిళలకు అండగా నిలబడి పోరాటం కూడా చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండించాలి. అది వైసీపీ ఎమ్మెల్యేనా, రాజకీయాలతో మాకు సంబంధం లేదండి, ఆ రాజకీయ పార్టీలతో అసలు మాకు సంబంధమే లేదు. కానీ మహిళలను అంత దారుణంగా కించపరిస్తే మీడియా చూస్తూ ఊరుకోదు. నల్లపురెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ప్రశాంత్ రెడ్డి గారు, నేనేవైతే మీ పట్ల వ్యాఖ్యలు చేశానో వాటిని నేను ఉపసంహరించకుండా, నేను అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు, క్షమించండి అని మీరు అనాలి. సుమన్ టీవీ డిమాండ్ కూడా ఇది. తెలుగుదేశం పార్టీ, వేమిరెడ్డి అనుచరుల డిమాండే కాదు, సుమన్ టీవీ డిమాండ్ కూడా.